మధ్యన ఇదివరకు అయితే అయింది అదొక టీచర్ గారి లాగా ఉండేది స్పీచెస్. ఇప్పుడు అగ్రెసివ్ స్పీకరు ఇవాళ చెప్పాలంటే జగను పవను వీళ్ళతో పోల్చుకుంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు. పవన్ ఆవేశపూరితంగా మాట్లాడతాడు, జగన్ ఏమో ఆవేశాన్ని అరువు తెచ్చుకుని మాట్లాడతాడు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆవేశము ప్లస్ ప్లానింగ్గా మాట్లాడేది చంద్రబాబు నాయుడు. భాష అంటే లాంగ్వేజ్ మీద కమాండ్తో నేననేది. పవన్ కళ్యాణ్కి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది కానీ స్పీచ్ కన్స్ట్రక్టివ్గా ఉండదు. ఆయనకి వెళ్ళిపోతాడు, ప్రసంగం బిగిన్ అయిపోయా. జగన్ తను మాట్లాడాలనుకున్న మాట్లాడతాడు, అది టెంపర్ క్రియేట్ చేసేటట్టు ఒక 10 డైలాగుల దగ్గర ఆగిపోతాడు. ఎక్స్టెంపోర్ ఉండదు జగన్ దగ్గర. ఈయన ఎక్స్టెంపోర్గా మాట్లాడతాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. అది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్పీచెస్ ఎక్కే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడగలదు, కాకపోతే ఒకటే మాటల్ని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండటం ఒకటే బోరు కొడుతుంటుంది. కానీ అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ అదే 100కి 90% ఉండి ఓ 10% మిగతా మాట్లాడతారు లోకల్, అక్కడ మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర అది గంభీరత ఉంది కానీ సమస్య ఏంటంటే ధైర్యవంతుడు కాదు. డెసిషన్ మేకింగ్స్లో ఎప్పుడు భయస్తుడు. ఆ భయమే ఆయన్ని పార్టీని దెబ్బతీసేది. పొత్తు బీజేపీతో పొత్తు కావాలి, ఇందుకోసం కావాలి, లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దు అనుకున్నాక తిట్టే విషయంలో ఈయన మించినోడు ఇంకెవడ ఉండడు. కానీ కావాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే విషయంలో ఆయన క్లారిటీ ఉంటుంది. కానీ అప్పట్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎంత లొల్లి జరిగిందా, ఇలాంటి సీన్ అప్పుడు క్రియేట్ అయిందా? అంటే సమస్య ఏంటంటే బీజేపీలో ఇట్లాంటి అగ్రెసివ్ కార్యకర్తలు ఉండరు. అక్కడ వాళ్ళు పార్టీ లాయలిస్టులు ఎక్కువ ఉంటారు. అక్కడ చెన్నై జరిగినాయి కానీ ఆగండి అంటే ఆగిపోయే రకం. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీట్లు ప్రకటన చేసుకున్నారు. అప్పుడు సీట్లు ముందు వీళ్ళిద్దరే డిసైడ్ చేశారు. చంద్రబాబు